హలో ఎవ్రీవాన్. మనం ఈరోజు 1857 సిపాయిల తిరుగుబాటు 1857 రివోల్ట్‌లో భాగంగా నియర్లీ 65 క్వెషన్స్ పైననే మనం డిస్కస్ చేయబోతున్నామండి. ఎవరైతే ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నారో దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ బటన్ నొక్కండి. అలానే ఈ చా మీకు గాని ఈ కంటెంట్ గాని, ఈ క్వెషన్స్ గాని, అలానే మా క్లాసెస్ గాని నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ క్వెషన్ చూసినట్లయితే మనం మంగల్ పాండే ఇన్సిడెంట్ టుక్ ప్లేస్ ఎట్ మంగల్ పాండే వివాదం అనేది ఎక్కడ జరిగింది? ఏ మీరట్‌లోనా? బి బారక్‌పూర్‌లోనా? సి అంబాలాలోనా? డి లక్నోలోనా? సో ఎక్కడో చెప్పండి. ఆన్సర్ చేయండి. యెస్. ఎవరైతే బారక్‌పూర్ అన్నారో వాళ్ళు రైట్ ఆన్సర్ అండి. మనకి ఇయర్‌లో 1857 మార్చ్ మార్చ్ 29వ తేదీన బారక్‌పూర్‌లో 34వ రెజిమెంట్ అండి. 34వ రెజిమెంట్‌కి చెందిన మంగల్ పాండే. మంగల్ పాండే వ్యక్తి అయితే మనకి ఈ వివాదానికి కాస్త మనకి స్పార్క్ లాంటి వారని చెప్పుకోవచ్చనమాట. ఇతను తోటాలకి పూసిన అంటే పంది కొవ్వుని వల్ల ఇతను నాన్ వెజిటేరియన్ అయ్యుండడం వల్ల సో, అతని మతంకి వ్యతిరేకంగా ఉండడం వలన ఇతను చేసే అంటే బ్రిటిష్ వాళ్ళు చెప్పే పనులన్నీ గూడాను ఈ మతానికి వ్యతిరేకంగా ఉండడం వల్ల ఇతను ఎదురు తిరిగి ఒక ఆంగ్ల సైనిక అధికారైన లెఫ్టినెంట్ బాగ్ అండ్ హుక్సన్ ఎవరిని చంపారండి? బాగ్ అండ్ హుక్సన్. ఇద్దరిని అక్కడ షూట్ చేయడం వల్ల ఇతన్ని ఉరి తీయడం అయితే జరిగిందనమాట. ఎక్కడ ఉరి తీశారంటే బారక్‌పూర్‌లోనే ఉరి తీశారండి. ఎక్కడ ఉరి తీశారంటే బారక్‌పూర్‌లోనే ఉరి తీయడం అయితే మనం చెప్పొచ్చనమాట. సో, మంగళపాండే ఇన్సిడెంట్ అనేది బారక్‌పూర్‌కి రిలేటెడ్‌గా ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మనం క్వెషన్ చూసుకున్నట్లయితే ద ఇమ్మీడియేట్ కాజ్ ఆఫ్ ద ఇండియన్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ వాస్. సో, తక్షణ కారణం ఏంటని అడిగారు. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ బై లార్డ్ డల్హౌసీ, సస్పెన్షన్ అబౌట్ ద బ్రిటిష్ ఇంటర్ఫేర్ ఇన్ రిలీజియన్, the suspicious, the militant discontent, ఎకనామిక్ ఎక్స్‌ప్లోయిటేషన్ ఆఫ్ ఇండియా. సో, ఎకనామిక్ ఎక్స్‌ప్లోయిటేషన్ ఆఫ్ ఇండియా అనేది ఇమ్మీడియేట్ కాజ్ కాదు. ఎందుకంటే వాళ్ళు మనకి వచ్చినప్పటి నుండి కూడా చేసేది ఎకనామిక్ ఎక్స్‌ప్లోయిటేషన్ అనమాట. ఆర్థిక దోపిడీ. సో, ఇదైతే కాదు. డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ అనేది ఒక చట్టం కాబట్టి, ఈ చట్టం అనేది ఎప్పుడు గూడాను ఇమ్మీడియేట్ కాజ్ అయితే కాదండి. రెబెలియన్ స్టేజ్‌లో లేదు గనుక. మీరనొచ్చు ఒక చట్టం అనేది రౌలట్ యాక్ట్ ఉంది కదా! రౌలట్ యాక్ట్ అనేది నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌కి ఇమ్మీడియేట్ కాజ్ అయ్యింది కదా! అంటే అది రెబెలియన్ నేచర్‌లో ఉన్నప్పుడు మాత్రం. బట్ ఇప్పుడు ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేది 1857 ముందు వచ్చినవన్నమాట. 1857 ముందు వచ్చినవన్నీ గూడాను ఇక్కడ బ్రిటిష్ ఇండియాది అంటే బ్రిటిష్ వాళ్ళది కాకుండా అక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ యాక్ట్స్ అని అంటారనమాట. ఈస్ట్ ఇండియా కంపెనీ యాక్ట్స్ అన్నమాట. సో, ఇవన్నీ గూడాను చార్టర్స్ అంటారు. చార్టర్స్. ఈ చార్టర్ అన్నీ గూడాను అంత ఇమ్మీడియేట్ కాజ్ అయితే అవ్వవు. బట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే రిలీజియన్ ఇంటర్ఫియర్ చేయడం వల్ల అంటే తక్షణం ఇప్పుడు మనం మంగళపాండే కోసం డిస్కస్ చేసుకున్నాం కదండీ! ఈ ఆవు అంటే పంది కొవ్వు పూసిన తోటాల్ని నోటితో తీయడం వల్ల సో, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అంటే ఇక్కడ ఒక రిలీజియన్ యాస్పెక్ట్ అనేది ఇమ్మీడియేట్ కాజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో, ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చనమాట. వెన్ వాస్ ద న్యూ ఎన్‌ఫీల్డ్ రైఫిల్ విత్ గీజ్డ్ కార్ట్రిడ్జెస్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ? ఎప్పుడు కొత్తగా ఎన్‌ఫీల్డ్ రైఫిల్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం అయింది అనంటే డిసెంబర్ 1856 అండి. డిసెంబర్ 1856లో ఈ ఏ మనకి ఎన్‌ఫీల్డ్ రైఫిల్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం అయితే జరిగిందనమాట. దీని ప్రకారం ఏం చేయాలంటే ఒక పంది కొవ్వు ఈ తూటాలకు అప్లై చేయాల్సొస్తుందనమాట. తూటాలకి అప్లై చేయాల్సొస్తుంది. సో, ఇదే మెయిన్ కారణం అని చెప్పుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే విత్ విచ్ అప్రైజింగ్ ఈజ్ మంగల్ పాండే అసోసియేటెడ్? మంగల్ పాండే ఏ అప్రైజింగ్ మీ అసోసియేటెడ్‌గా ఉన్నాడంటే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఫోర్త్ క్వెషన్‌కి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఫోర్త్ వన్ ఏమవుద్ది బారక్‌పూర్ అండి. 34వ రెజిమెంట్‌గా చెప్పుకోవచ్చు. 34వ రెజిమెంట్. ఇది ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్‌లో ఉందని మాత్రం మర్చిపోవద్దు. సో, ఆప్షన్ 3 అంటే క్వెషన్ నంబర్ 3 ఏమవుతుందంటే బి అవుతుంది. అదే క్వెషన్ నంబర్ 4 ఏమవుతుందంటే ఏ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. చూడండి which one of the following conception is true about revolt of 1857? కింది వాటిలో ఏది 1857కి రిలేటబుల్‌గా ఉంది? ఇండియన్ హిస్టోరియన్స్ హావింగ్ డిస్క్రైబ్డ్
It is an Indian mutiny. British historians have described it as War of Independence. It gave the death blow to the system of East India Company rule in India. This one is right answer అండి. సో దీంతోటే 1857 రివోల్ట్స్ తోటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పునాది షేక్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సిక్స్త్ వన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాస్ బిస్టౌడ్ విత్ ద టైటిల్ ఆఫ్ షహబెలాం బహదూర్ బై బహదూర్ షా? సాహెబ్ అలం, ఓకే, సాహెబ్ అలం అనే ఒక టైటిల్ అనేది బహదూర్ షా ఎవరికి ఇచ్చారు 1857 టైంలో అంటే ఆప్షన్ ఏ అజిముల్లా, ఆప్షన్ బి బిర్జిస్ ఖదీర్, ఆప్షన్ సి బక్త ఖాన్, ఆప్షన్ డి హసన్ ఖాన్. ఎవరండి అంటే చెప్పండి. సో బక్త ఖాన్ ఈస్ రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. ఎందుకంటే బక్త ఖాన్ ఇతను ఢిల్లీ నుండి తిరుగుబాటు చేయడం జరిగిందనమాట. ఢిల్లీ నుండి తిరుగుబాటు చేయడం అయితే మనం గమనించవచ్చు అనమాట. ఈ ఢిల్లీ నుండి తిరుగుబాటు చేస్తూ ఎవరి చేత చనిపోయారంటే హడ్సన్. ఎవరి చేత చనిపోయారంటే హడ్సన్ చేతిలో చనిపోవడం అయితే మనం గమనించుకోవచ్చు. సో ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. ఇతనికి టైటిల్ ఏదంటే సాహెబ్ అలాం. ఎవరు ఇచ్చారంటే బహదూర్ షా ఇవ్వడం అయితే జరిగిందనమాట 1857 యుద్ధ టైంలో అనమాట. ఇంకో విషయం ఏంటంటే మనం ఎవరైతే ఈ క్లాస్ చూస్తున్నారో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అగైన్ ఐమ్ ఆస్కింగ్ యూ, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. చాలామంది వీడియో చూస్తున్నారండి, బట్ లైక్ చేయడం లేదు, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి లైక్ చేయడం వల్ల మీకు ఎలాంటి లాస్ ఉండదండి. రాదర్ ఇట్ విల్ బి రియలీ గివింగ్ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం మీకు చాలా కష్టపడి మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. ఇది ఒకటే కాదు, మీరు సొసైటీలో చూసుకున్నా, ఏపీ జాగ్రఫీలో చూసుకున్నా, అలానే కరెంట్ అఫైర్స్లో చూసుకున్నా కంప్లీట్గా మీ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోలింగ్ తీసుకుంటూ మీకు కావాల్సిందంతా ప్రొవైడ్ చేస్తున్నానండి. దయచేసి మీ నుండి నాకు రావాల్సింది ఒకే ఒకటి ఎంకరేజ్మెంట్. బై లైకింగ్, బై షేరింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ అండ్ tell to your friends and family members that it will be really helpful to me, to my channel. అంటే నియర్లీ 5K దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ దయచేసి 5K రీచ్ అయినట్లుగా అంటే ఈ 1 వీక్లో 5K రీచ్ అయినట్లుగా చూడండి. అలానే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ వాజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ 1857 రివోల్ట్? 1857కి ముఖ్యమైన కారణం ఏంటి? పబ్లిక్ అవుట్రేజా, మిలిటెంట్ డిస్కంటెంటా, మేనేజ్మెంట్ ఆఫ్ క్రిస్టియన్ మిషనరీసా, పాలసీ ఆఫ్ బ్రిటిష్ ఎంపైరా? సో ఆఫ్ కోర్స్ పాలసీ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వాళ్ళ యొక్క పాలసీస్ అనేది అంటే పొలిటికల్గా కానీ లేకపోతే రిలీజియన్ పరంగా కానీ చాలా బ్యాడ్గా ఉండడం వల్ల, అంటే హట్ అయ్యే విధంగా ఉండడం వల్ల. ఇంకోటి ఏంటంటే వాళ్ళ యొక్క పాలసీస్ అండి. మెయిన్ డెల్హౌసీ ఇచ్చిన డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ అనేది ఆ పాలసీస్ వల్ల ఎక్కువగా జమీందారులకు ఇబ్బంది కలగడం, దత్తత విషయంలో కాస్త ఇబ్బంది ఉండడం వల్ల. సో మెయిన్ ఇంపార్టెంట్గా పాలసీస్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అనేది ద మెయిన్ కాజ్ ఆఫ్ 1857 అని చెప్పుకోవచ్చు. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 స్టార్టెడ్ ఫ్రమ్, ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అని అంటే ఆప్షన్ ఏ లక్నోనా, ఆప్షన్ బి ఝాన్సీ, ఆప్షన్ సి మీరట్, ఆప్షన్ డి కాన్పురా. అంటే ఫస్ట్ మనకి మీరట్ నుండి అయితే స్టార్ట్ అవ్వడం గమనించవచ్చు. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్ అండి. మీరట్ నుండి అయితే మనకి స్టార్ట్ అవ్వడం అయితే 1857 రివోల్ట్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే చూడొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చూసుకున్నట్లయితే ద ఫస్ట్ ఈవెంట్ రిలేటింగ్ టు ద వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 వాస్. 1857 వార్ ఆఫ్ ఇండిపెండెన్స్కి రిలేట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఈవెంట్ ఏంటి అని అడగడం జరిగిందనమాట. ఏ కాన్పూర్ రివోల్ట్ అండ్ టేకింగ్ ఓవర్ ద లీడర్షిప్ బై నానా సాహెబ్, బేగం హజరత్ మహల్ లీడర్షిప్ ఆఫ్ ఔద్, మార్చింగ్ ఆఫ్ సిపాయి టు ఢిల్లీస్ రెడ్ ఫోర్ట్, రివోల్ట్ బై రాణి ఆఫ్ ఝాన్సీ. సో ఈ నాలుగిట్లో ఫస్ట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆప్షన్ సి అండి. ఎందుకంటే మార్చింగ్ ఆఫ్ సిపాయి టు ద ఢిల్లీ రెడ్ ఫోర్ట్కి వెళ్ళడం అయితే గమనించుకోవచ్చు అనమాట. ఎందుకంటే మన క్యానింగ్ ఒక మాట చెప్పారనమాట. ఎందుకంటే ఈ లేటర్ మొఘల్స్లో ఈ రెడ్ ఫోర్ట్ అనేది వాళ్ళ యొక్క అంటే
ఈ ఎర్రకోట అనేది వాళ్ళ యొక్క ఆవాసంలాగా ఉండదు అని చెప్పడం జరిగిందనమాట. దాన్ని బేస్ చేసుకొని ఈ మ్యూటినీ అనేది రెడ్ ఫోర్ట్ మీద జరగడం జరిగిందనమాట. సో, ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ నైన్త్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే సింబల్ ఆఫ్ 1857 ఇండిపెండెన్స్ స్ట్రగుల్ వాస్. ఇది చాలా అంటే ఈ క్వెషన్ నేను యాడ్ చేయడం ఎందుకు యాడ్ చేశానంటే, చాలా వరకు గూడాను ఈ క్వెషన్ నాకే కొత్తగా అనిపించిందండి. ఎందుకంటే ఇంతవరకు సింబల్ ఎప్పుడు గూడాను నేను చదివిన దాంట్లో అంత కాన్సంట్రేటెడ్‌గా చదవలేదనమాట. సో, ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ క్వెషన్ టు యూ ఆల్సో. అందుకోసం ఈ క్వెషన్‌ని పెట్టడం జరిగిందనమాట. చెప్పండి, సింబల్ ఆఫ్ 1857 ఇండిపెండెన్స్‌కి స్ట్రగుల్ వాస్ లోటస్సా, ఈగలా, స్కాఫా, టూ స్వర్డ్సా అని చెప్పుకుంటే ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. లోటస్ అండ్ చపాటీస్ అనమాట. లోటస్ అండ్ చపాటీస్ విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటర్స్ ఆఫ్ ద అప్రైజింగ్ ఆఫ్ 1857 వాస్ రీక్యాప్చర్డ్ బై ద ఇంగ్లీష్? 1857 టైంలో ఇంగ్లీష్ వారిచే మరలా ఆక్రమించబడిన ప్రదేశం ఏంటి? ఝాన్సీయా, మీరట, ఢిల్లీయా, కాన్పూరా? సో, గమనించవలసిన విషయం ఏంటంటే రీక్యాప్చరింగ్ వేరు, ఫైట్ చేసి వాళ్ళని కిల్ చేయడం వేరండి. రీక్యాప్చర్డ్ బై దట్ ఢిల్లీ చూసుకోవచ్చు. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. ఇంకో క్వెషన్ చూసుకున్నట్లయితే 12థ్ క్వెషన్ చూసుకున్నట్లయితే ద బర్త్ ప్లేస్ ఆఫ్ మహారాణి లక్ష్మీబాయి, ద హీరోయిన్ ఆఫ్ ద 1857 ఫ్రీడమ్ స్ట్రగుల్ ఈస్. అంటే ఝాన్సీ లక్ష్మీబాయి గారి జన్మస్థలం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఆగ్రానా, ఆప్షన్ బి ఝాన్సీ, ఆప్షన్ సి వారణాసి, ఆప్షన్ డి వృందావన. ఆప్షన్ చూసుకోండి, ఝాన్సీ అయితే కాదు. ఎందుకంటే ఝాన్సీ అనేది వారి అత్తగారి ఇల్లు. బట్ ఎక్కడ పుట్టారంటే ఆప్షన్ సి వారణాసి విల్ బి ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వెషన్ మీరు చూసుకున్నట్లయితే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద లీడర్ ఆఫ్ ద రివోల్ట్ డ్యూరింగ్ 1857 ఎట్ బరైలీ? బరైలీ దగ్గర 1857 సిపాయి ముట్టిని యొక్క లీడర్షిప్ ఎవరు చూసుకున్నారంటే ఎవరంటే ఖాన్ బహదూరా, కున్వర్ సింగా, మౌలానా అహ్మద్ షానా, బ్రిడ్జిస్ ఖదీరా అని చూసుకున్నట్లయితే దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఖాన్ బహదూర్ ఖాన్ అండి. ఖాన్ బహదూర్ ఖాన్. ఈ ఖాన్ బహదూర్ ఖాన్ రాయ్ బరేలీ అండి. రాయ్ బరేలీ దగ్గర ఈ లీడర్షిప్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇతన్ని అణిచివేతన బ్రిటిష్ అధికారి ఎవరంటే క్యాంబెల్. క్యాంబెల్ అనే వ్యక్తి ఈ ఆహ్, ఖాన్ బహదూర్ ఖాన్‌ని అణిచివేయడం అయితే గమనించవచ్చు. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్ అనమాట. సో, 14వ క్వెషన్ వచ్చేసరికి 14థ్ క్వెషన్ చూడండి. వేర్ వాస్ ద సమాధి ఆఫ్ మహారాణి లక్ష్మీబాయి సిట్యుయేటెడ్? ఎక్కడ మహారాణి లక్ష్మీబాయి గారి యొక్క సమాధి ఎక్కడ ఉంది? మాండ్లా, మండు, జబల్పూర్, గ్వాలియర్. సో, గ్వాలియర్ విల్ బి ద రైట్ ఆన్సర్ అండి. గ్వాలియర్ దగ్గర ఆవిడ సమాధి అయితే ఉండడం అయితే గమనించవచ్చు మనం. 15వ క్వెషన్ చూసుకున్నట్లయితే మహారాణి లక్ష్మీబాయి హ్యాడ్ కన్వర్టెడ్ ఇన్ లాస్ట్ బ్యాటిల్ అగైనెస్ట్ తన చివరి యుద్ధంలో ఎవరి మీద యుద్ధం చేశారని అడగడం జరిగిందండి లక్ష్మీబాయి గారు. హ్యూజ్ రోసా, గఫా, నేలా, హ్యావ్లాక్ అని చెప్పుకుంటే ఆప్షన్ ఏ అండి హ్యూజ్ రోస్ అండి. హ్యూజ్ రోస్ గారి మీద అంటే ఇతని గాడి మీద మహారాణి లక్ష్మీబాయి గారు యుద్ధం అయితే చేయడం జరిగిందనమాట. హ్యూజ్ రోస్ ఆప్షన్ ఏ. తర్వాత 16థ్ క్వెషన్ చూసుకున్నట్లయితే ది రివోల్ట్ ఆఫ్ ద 1857 ఎట్ లక్నో వాస్. లక్నో దగ్గర ఎవరు 1857 దగ్గర లీడర్షిప్ తీసుకున్నారంటే బేగం ఆఫ్ అవధ, తాత్యా తోపేనా, రాణి లక్ష్మీబాయి, నానా సాహెబ్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ అండి బేగం ఆఫ్ హజరత్ అని చెప్పుకోవచ్చు. ఆప్షన్ ఏ బేగం ఆఫ్ అవధ్ లేదా ఈవిడ్నే బేగం హజరత్ మహల్ అని కూడా అంటారనమాట. అంటే బేగం హజరత్ మహల్. సో, ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వెషన్ చూసేసరికి 17th క్వెషన్ చూడండి. ద రెవల్యూషనరీ ఉమెన్ హూ లెడ్ ద రెవల్యూషన్ ఆఫ్ 1857 ఇన్ ఓధ్. ఈ ఓధ్ దగ్గర నథింగ్ బట్ అయోధ్య దగ్గర ఎవరు లీడర్షిప్ వ్యవహరించారు? ఉమెన్. లక్ష్మీబాయ, అహల్యబాయ, అరుణ అసఫ్ అలీ. అరుణ అసఫ్ అలీ ఒకలే అండి క్విట్ ఇండియా మూవ్‌మెంట్ చెందిన ఆవిడ. సో, అరుణ అసఫ్ అలీ అనే వచ్చి అందరూ. సో, బేగం హజరత్ మహలా. సో, ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్ అండి. బేగం హజరత్ మహల్ అనే ఆవిడ ఈ ఓధ్ దగ్గర లీడర్‌షిప్‌గా తీసుకోవడం జరిగిందనమాట 1857 దగ్గర. 18థ్ క్వెషన్ చూడండి. ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ సోల్జర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ద స్ట్రగుల్ ఆఫ్ 1857. ఎక్కువగా ఏ సైన్యం ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం అయితే గమనించవచ్చు. మనం అలా చూసుకున్నట్లయితే అవధ్ అండి. అవధ్. అవధ్ యొక్క సైన్యం ఎక్కువగా మనకి అవధ్. అవధ్ సైన్యం
ఎక్కువగా మనకి ఈ 1857 రివోల్ట్‌లో అయితే పార్టిసిపేట్ చేయడం అయితే గమనించవచ్చు. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్‌గా చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ ద లీడర్ ఆఫ్ 1857 అప్రైజింగ్ ఎట్ అలహాబాద్? అలహాబాద్‌లో మనకి ఈ 1857 యొక్క లీడర్ ఎవరని అడగడం జరిగిందనమాట. ఆన్సర్ వచ్చేసరికి నానా సాహెబా, అజముదుల్లా, నా తాంతియా తోపే, మౌలానా లికియత్ అలియా. సో, ఆన్సర్ వచ్చేసరికి మౌలానా లికయత్ అలీ అనమాట. ఇతను ఈ అలహాబాద్ అలానే బెనారస్ ఈ ఈ ఏరియాలో మనకి మౌలానా లియాకత్ అలీ అనమాట. మౌలానా లియాకత్ అలీ. అది ఇతను నాయకత్వం వహించడం అయితే గమనించవచ్చు. ఆప్షన్ డి అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే హూ వాస్ ద లీడర్ ఆఫ్ 1857 స్ట్రగుల్ ఫ్రీడమ్ ఇన్ లక్నో? లక్నో దగ్గర ఎవరండి అంటే జనత్ మహలా, లానా సాహెబా, హజరత్ మహలా, తాంతియా తోపేనా? చెప్పండి లక్నో దగ్గర. సో, లక్నో దగ్గర ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. హజరత్ మహల్ అండి. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో, నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే మనం 21 చూడండి. హూ వాస్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ నానా సాహెబ్? నానా సాహెబ్‌కి ఎవరు కమాండర్ చీఫ్‌గా వ్యవహరించారు? సో, సింపుల్‌గా చెప్పాలంటే తాతియా తోపే అండి. తాంతియా తోపే. సో, ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 22 అజిముల్లా ఖాన్ వాస్ అడ్వైజర్ టు అజిముల్లా ఖాన్ వాస్ అడ్వైజర్ టు ఎవరికి అడ్వైజర్ అంటే చూడండి నానా సాహెబ్‌కా, తాంతియా తోపేకా, రాణి లక్ష్మీబాయికా, కున్వర్ సింగ్‌కా. సో, ఇలా గమనించినట్లయితే ఈ అజీముల్లా ఖాన్ అనేది రాణి లక్ష్మీబాయికి అడ్వైజర్‌గా ఉన్నారనమాట. ఇతను మళ్ళీ ఒక ఏరియాలో ఆహ్, సింపుల్‌గా చెప్పాలంటే ఈ ఫతేపూర్ నుండి ఈ ఈ బ్రిటిష్ వారి మీద అగైనెస్ట్‌గా ఫైట్ చేయడం అయితే గమనించవచ్చు. రాణి లక్ష్మీబాయి అజిముల్లా వాస్ అడ్వైజర్ టు రాణి లక్ష్మీబాయిగా ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. 21కి అంటే 21st క్వెషన్‌కి అయితే 21st క్వెషన్‌కి ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్‌గా మనం చెప్పుకోవచ్చు. హియర్ నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే విత్ రిఫరెన్స్ ఆఫ్ ద రివోల్ట్ 1857 హూ వాస్ ద ఫాలోయింగ్ బేట్రైడ్ బై ద ఫ్రెండ్ క్యాప్చర్డ్ అండ్ పుట్ ఇంటు ద డెత్ బై ద బ్రిటిష్? ఎవరు 1857 అంటే 1857లో స్నేహితుడి చేత మోసగింపబడి జైల్లో పెట్టడం అయితే గమనించవచ్చు అని క్వశ్చన్ అడగడం అయితే జరిగింది. ఎవరంటే కున్వర్ సింగా, ఖాన్ బహదూర్ ఖానా, తాంతియా తోపిన, నానా సాహెబా అంటే ఆప్షన్ ఏ నానా సాహెబ్ అండి. నానా సాహెబ్ అతను ఒక ఫ్రెండ్ మోసం చేయడం వల్ల అతనికి బ్రిటిష్ వాళ్ళు దొరికిపోవడం అయితే గమనించవచ్చు. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద రియల్ నేమ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీడర్స్ 1857 వాస్ రామచంద్ర పాండురంగ్? రామచంద్ర పాండురంగ్ కలిగిన కింది వాటిలో ఎవరు రామచంద్ర పాండురంగ్ అనే ఒక పేరుని కలిగి ఉన్నారు అని క్వశ్చన్ అడగడం జరిగిందండి. దానికి ఆన్సర్ వచ్చేసరికి చెప్పండి ఆన్సర్ ఏమవుతుందంటే తాంతియా తోపే అండి. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. తాంతియా తోపే అన్నమాట. ఇతను రామ్ చంద్ర పాండురంగ అనే పేరునైతే కలిగి ఉండడం అయితే గమనించవచ్చు. రామచంద్ర పాండురంగ అండి. ఇతను ఒక గొప్ప గెరిల్లా యుద్ధ వీరుడిగా కూడాను మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇతను నానా సాహెబ్‌కి ప్రధాన అనుచరుడు. నానా సాహెబ్‌కి ఇతను ప్రధాన అనుచరుడు కూడాను మనం గమనించవచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే ఇండియన్స్ వేర్ అష్యూర్డ్ ఆఫ్ మెనీ థింగ్స్ ఇన్ ద డిక్లరేషన్ ఆఫ్ ద క్వీన్ విక్టోరియా ఇన్ 1858 విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ అష్యూరెన్స్ వాస్ ఫుల్ఫిల్డ్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్? సో 1857 తర్వాత 1858లో గుడ్ గవర్నెన్స్ యాక్ట్ వచ్చింది. గుడ్ గవర్నెన్స్ యాక్ట్ ప్రకారం చాలా విషయాలు మేము భర్తీ చేస్తామని చెప్పినప్పటికీ ఏ విషయం అనేది కింది వాటిలో ఏ విషయం అనేది బ్రిటిష్ వాళ్ళ చేత కంప్లీట్ చేయబడింది అని అడిగారనమాట. పాలసీ ఆఫ్ అనెక్సేషన్ విల్ బి అబాండెడ్, స్టాటస్ క్వయో ఆఫ్ ద నేటివ్ రూలర్స్ would be maintained, equal treatment would be given to the all subject Indian and Europeans, there would be no interface of the social and religious belief of the Indians. సో 25th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుద్దో చెప్పండి. 25th క్వశ్చన్కి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. పాలసీ ఆఫ్ అనెక్సేషన్ విల్ బి అమెండెడ్. ఎస్, ఇదైతే కరెక్ట్ చేశారు. తర్వాత స్టేటస్ క్వో అనేసరికి జరగలేదు. అంటే డివైడ్ అండ్ రూల్ అనేది పాలసీని స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు ఎదవలు.
తర్వాత వచ్చేసరికి ఈక్వల్ ట్రీట్మెంట్ వుడ్ బి గివెన్ టు ద ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఇండియన్ యూరోపియన్స్. అరే ఎలా అండి ఇండియన్స్కి యూరోపియన్కి ఒకేసారి ఈక్వల్గా ట్రీట్ చేస్తారు? ఖచ్చితంగా కాదు. వాళ్ళు తెల్లగా ఉంటారు, వాళ్ళకి కలర్ని బేస్ చేసుకుని కూడా ఇబ్బంది పెట్టే ఎదవలలు. సో ఇట్ ఈస్ కెనాట్ బి హ్యాపెన్. సో ఆప్షన్ డి చూడండి, దేర్ వుడ్ బి నో ఇంటర్ఫేస్ ఇన్ ద సోషల్ అండ్ రిలీజియస్ బిలీవ్ ఇన్ ద. రిలీజియస్ బిలీఫ్స్ పక్కన పెట్టండి, సోషల్ బిలీఫ్స్ కూడా చాలా వరకు కూడా ఇంటర్ఫేర్ అయ్యారు. మత ప్రచారం కూడా ఎక్కువ చేశారు, మిషనరీస్ స్టార్ట్ చేసుకుని క్రిస్టియన్లో కలపడం గట్లా చేశారు. సో ఇది ఆప్షన్ డి విల్ బి, అంటే పార్షియల్గా, అంటే ఇది తూతూ మంత్రాగా చేయడం తప్ప ఇది కంప్లీట్గా చేయలేదు. బట్ పాలసీ ఆఫ్ అనెస్టేషన్ విల్ బి అమెండెడ్, ఇది మాత్రం పక్కగా చేశారనమాట. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 26 క్వశ్చన్. హూ వాజ్ ద లీడర్ ఆఫ్ ద రెవల్యూషనరీ బీహార్ డ్యూరింగ్ ద రివోల్ట్ ఆఫ్ 1857? బీహార్లో ఎవరు 1857 నాయకత్వం వహించారు? నమ్దర్ ఖానా, బాబు కున్వర్ సింగా, బిర్సా ముండానా, శంకర్ సా? సో సింపుల్గా చెప్పాలంటే బాబు కున్వర్ సింగ్ అండి. ఇతన్ని బీహార్ సింహం అని పిలుస్తారు. ఇతన్ని బీహార్ సింహం అని పిలుస్తారు. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. 26 క్వశ్చన్కి ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 27th క్వశ్చన్ చూడండి. Which of the following commissions associated with the army reorganization after suppression of the revolt 1857? 1857 తర్వాత ఆర్మీ రీఆర్గనైజేషన్కి ఏ కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది? పబ్లిక్ సర్వీస్ కమిషనా, పీల్ కమిషనా, హంటర్ కమిషనా, సైమన్ కమిషనా? సో సైమన్ కమిషన్ డిలీట్ చేసేసేయండి. సైమన్ కమిషన్ 1927లో వస్తుంది, ఇక్కడ 1857 కోసం మాట్లాడుకుంటున్నాం. సో సైమన్ కమిషన్ డిలీట్ చేసిన తర్వాత మనకి ఏ కమిషన్ వస్తుందంటే పీల్ కమిషన్ అండి. పీల్ కమిషన్ అనేది దేనికి సంబంధించిందంటే మిలిటరీ సంబంధించింది, ఆర్మీకి సంబంధించింది. ఆర్మీ రీఆర్గనైజేషన్ అంటే ఈ ఆర్మీ రీఆర్గనైజేషన్ కోసం ఒక కమిటీ అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట ఆఫ్టర్ 1857 తర్వాత, ఆ మోటిని తర్వాత, అదే ఒక యుద్ధం తర్వాత. సో పీల్ కమిషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ అండి. ఈ క్వశ్చన్ చాలా వరకు కూడాను ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆఫ్టర్ ద రివోల్ట్ ఆఫ్ 1857 ద బ్రిటిష్ రిక్రూటెడ్ ద సోల్జర్స్ ఫ్రమ్ ద Brahmins of UP or Bihar, Bengalis of Oriya from the east, Gurkhas, Sikh, Punjabis, and Madras Presidency and Marathas. సో 1857 తర్వాత బ్రిటిష్ రిక్రూట్ ద సోల్జర్స్ ఫ్రమ్, ఎక్కడి నుండి రిక్రూట్ చేయడం అయితే గమనించవచ్చు అంటే చెప్పండి ఎక్కడి నుండి అంటే మనకి ఈ గుర్ఖాస్, సిఖ్స్ అండ్ పంజాబ్ నుండి అయితే తీసుకుని రావడం అయితే గమనించవచ్చు అనమాట. గుర్ఖాస్, సిక్, పంజాబీస్. సో వీళ్ళు మాత్రం ఎందుకంటే అప్పటికి వీళ్ళ యొక్క దాన్ని ఏమంటారు మతం చూసుకున్నా సరే, వాళ్ళనే గూర్ఖా, సిక్కుస్ అండ్ పంజాబీస్ వీళ్ళందరూ కూడాను హిందూతో పోల్చుకుంటే వీళ్ళు డిఫరెంట్గా ఉండడం, అండ్ దట్టు వీళ్ళ యొక్క మిలిటరీ స్కిల్స్ అనేది మంచిగా ఉండడం వల్ల ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వెన్ డిడ్ క్వీన్ విక్టోరియా డిక్లేర్ ద టేకింగ్ ఓవర్ ద ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అండర్ ద బ్రిటిష్ క్రౌన్? ఎప్పుడు బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ అనేది బ్రిటిష్ క్రౌన్ కింద చేర్చబడింది అని అడిగారు అనమాట. 1 నవంబర్ 1858 అండ్ 31 డిసెంబర్ 1857, 6 జనవరి 1958, 17 నవంబర్ 1859. సో ఆప్షన్ సి డిలీట్ చేసేయండి. 1958లో ఏంటి, 1958లో మనం హ్యాపీగా ఉన్నాం, హ్యాపీగా అది ఇండిపెండెన్స్తో ఉన్నాం. సో 1 నవంబర్ 1858, 31 డిసెంబర్ 1857. సో 29th ఆన్సర్ చెప్పండి. సో ఎస్, 1 నవంబర్ 1858 అండి. 1 నవంబర్ 1858 will be the right answer అండి. సో ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద లీడర్ ఆఫ్ ద రెవల్యూషన్ 1857 ఇన్ అస్సాం? అస్సాంకు సంబంధించినంత వరకు 1857లో ఎవరు ఫైట్ చేయడం అయితే మనం తెలుసుకోవచ్చు అనమాట. ఎవరండి? దివాన్ మణిరామ్ దత్తానా, కుద్రేశ్వర్ సింగా, పురందర్ సింగా, పియాలి బరువా? చెప్పండి అస్సాం వైపు. సో అస్సాం వైపు అయితే పురందర్ సింగ్ అండి. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. అస్సాం వైపు అయితే మాత్రం పురందర్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద సెంటర్ ఆఫ్ 1857 రివోల్ట్ ఇన్ బీహార్ ఫ్రమ్ 15th జూలై 1857 టు 20th జనవరి 1858 వరకు. అంటే ఈ 15 జూలై నుండి జనవరి 1858 వరకు 1857 యొక్క యుద్ధం యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడిగితే రాంపూరా, హమీర్పూరా, ధీర్పూరా, జగదీష్పూరా అంటే ఆప్షన్ డి జగదీష్పూర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి జగదీష్పూర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ పర్సన్ ఆఫ్ జగదీష్పూర్ టుక్ ద లీడ్ ఆఫ్ ద రెవల్యూషనరీ డ్యూరింగ్ ద రివోల్ట్ ఆఫ్ 1857?
జగదీష్పూర్ నుండి ఎవరు ఈ 1857 యొక్క లీడర్షిప్ అయితే తీసుకోబడిందని అడిగారనమాట. దీనికి ఆన్సర్ వచ్చేసరికి కున్వర్ సింగ, చంద్రశేఖర, తీరత్ సింగ, రామ్ సింగ అంటే కున్వర్ సింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జగదీష్పూర్ అనేది మనకి కున్వర్ సింగ్ దగ్గరలో మనకి ఉండడం అయితే అంటే కున్వర్ సింగ్ దగ్గర ఉండడం అయితే మనం గమనించవచ్చు అనమాట. సో అందుకోసమే ఈ అర్రా అని అంటాం కదా, ఈ ఆరా దగ్గర అయితే మాత్రం ఉండడం జగదీష్పూర్ అనేది. సో ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 32nd క్వశ్చన్కి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 31st క్వశ్చన్కి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, జగదీష్పూర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం ద కింగ్ ఆఫ్ జగదీష్పూర్ వాస్ ఎవరండి? కింగ్ ఆఫ్ జగదీష్పూర్ ఆల్రెడీ చెప్పుకున్న ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్ అవుతుంది. అలానే 34th క్వశ్చన్ చూడండి. హూ డిఫీటెడ్ ద జాయింట్ ఆర్మీ ఆఫ్ బ్రిటిష్ ఆఫ్ జోధ్పూర్ డ్యూరింగ్ ద 1857 రివోల్ట్? జోధ్పూర్లో జోధ్పూర్లో ఎవరు ఆర్మీ అనేది బ్రిటిష్ ఆర్మీని ఓడించింది? 34th తాంతియా తోపేనా, నవాజ్ వజీర్ ఖాన్ ఆఫ్ టోంకా, మహారాజా రామ్ సింగ్, ఠాకూర్ కౌశల్ సింగ్ ఆఫ్ అవానా? చెప్పండి. 34వ క్వశ్చన్. 34వ క్వశ్చన్కి ఆన్సర్ ఠాకూర్ కుశల్ సింగ్ ఆఫ్ అవా. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ఠాకూర్ కుశల్ సింగ్ అవా, ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. 33rd క్వశ్చన్ చూడండి. కున్వర్ సింగ్ విల్ బి ద రైట్ ఆన్సర్. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసాం కాబట్టి ఐఎమ్ నాట్ డిస్కసింగ్ దట్ మచ్ డీప్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 35th క్వశ్చన్ చూడండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్లేస్ వాజ్ నాట్ ఏ సెంటర్ ఫర్ ద రెవల్యూషన్ 1857? 1857 సంబంధించినంత వరకు కింది వాటిలో ఏది సెంటర్ కాదు? అజ్మీరా, జైపూరా, నీమ్చా, అవానా? ఎగ్జాక్ట్లీ అండి, జైపూర్ అండి. జైపూర్ అయితే కాదు, మిగతావన్నీ కూడాను సెంటర్గా ఉన్నాయి. 36 క్వశ్చన్ చూడండి. 36 క్వశ్చన్ చూసినట్లయితే హూ వాజ్ ద ఫాలోయింగ్ హ్యాస్ స్ట్రగుల్ అగైన్స్ ద బ్రిటిషర్స్ 1857? ఈ కింది వాటిలో ఎవరు ఆ, బాగా స్ట్రగుల్ ఫీల్ అయ్యారు అని చెప్పొచ్చు 1857లో? చంద్రశేఖర్ ఆజాదా కాదు, రామ్ ప్రసాద్ బిస్మిలా కాదు, సద్దత్ ఖానా ఎస్, ముకుందత్ లాల్ చతుర్వేద కాదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడాను మోడర్న్ మోడర్న్ హిస్టరీలోకి వచ్చి 1900 తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా, చంద్రశేఖర్ ఆజాద్ కానీ, రామ్ ప్రసాద్ బిస్వాల్ కానీ, ఆ ముకుందత్ చతుర్వేది కానీ, ఇవన్నీ కూడాను. సో ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్ అనమాట. ఎలిమినేషన్ ప్రక్రియ మీరు చేసినట్లయితే ఈజీగా అర్థమైపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది 35th క్వశ్చన్కి మనకి బి అనేది రైట్ ఆన్సర్ అవుతే 36th క్వశ్చన్కి సి అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 37. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద బిటరెస్ట్ ఎనిమీ ఆఫ్ ద బ్రిటిష్ డ్యూరింగ్ ద రివోల్ట్ ఆఫ్ 1857? సో కింది వాటిలో చేదు అంటే అత్యధిక వెనిమి ఎవరున్నారు 1857 సంబంధించి బ్రిటిష్ వారికి? మౌలానా అహ్మదుల్లా షా, మౌలానా ఇమాదుల్లా, మౌలానా ఫజీహా ఖైరబాదీ, నవాబ్ లికయత్ అలీ. సో ఎవరండి అంటే 37వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి. సో ఆఫ్ కోర్స్ మౌలానా అహ్మదుల్లా షా. మౌలానా అహ్మదుల్లా షా ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద రివోల్ట్ ఆఫ్ 1857 వాజ్ విట్నెస్డ్ బై ద పోయిట్. 1857గా ఎప్పుడు పోయిట్ ఎవరు? మీరా తాకి మీర్, జాక్, గలీబ్, ఇక్బాల్? చెప్పండి. ఇది గమనించినట్లయితే గలీబ్ అండి. ఈ గలీబ్ అనే హిస్టోరియన్ నథింగ్ అబౌట్ పోయెట్ ఈ 1857 టైంలో ఉండడం గమనించవచ్చు. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని. అంటే ఈ మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద ఒరిజినల్ రెసిడెన్స్ ఆఫ్ ద ఇమినెంట్ ఉర్దూ పోయెట్ మిర్జా గలీబ్ వాస్. చూడండి. సో ఇక్కడ అక్కడ గలీబ్ కోసం చెప్పుకున్నాం. అతని పూర్తి పేరు మిర్జా గలీబ్. అతను ఎక్కడికి చెందినవాడు? ఎవరికైనా ఐడియా ఉందా? సో ఆగ్రా అండి. ఎస్, ఎగ్జాక్ట్లీ, ఆగ్రా చెందిన వ్యక్తి అనమాట. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 40th క్వశ్చన్ చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ అసోసియేట్ విత్ రివోల్ట్ ఆఫ్ 1857? ఎవరు కింది వాటిలో 1857 తిరుగుబాటుతో సంబంధం లేని వాళ్ళు? తాంతియా తోపేనా, లక్ష్మీబాయి, బహదూర్ షా జాఫరా, భగత్ సింగ్? అఫ్ కోర్స్ చిన్నపిల్లడు కూడా చెప్తాడు. చిన్నపిల్లడు ఇన్ ద సెన్స్ ఆఫ్ మన ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారు. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్ అండి. ఎందుకంటే భగత్ సింగ్ అనే వ్యక్తి 1857 సంబంధించిన వ్యక్తి కాదనమాట. ఇతనికి చాలా ఇష్టమైన గాంధీజీ గారికి అడిగితే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే గాంధీజీ గారు భగత్ సింగ్ చాలా బ్లడ్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు. సో భగత్ సింగ్ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. 1857 ఈజ్ నథింగ్ బట్ తాంతియా తోపి, రాణి లక్ష్మీబాయి, అంటే బహదూర్ షా జాఫర్ అనే వాళ్ళు ఇద్దరు, ఈ ముగ్గురు కూడాను 1857కి అయితే రిలేటెడ్గా ఉంటే భగత్ సింగ్ మాత్రం నాట్ రిలేటెడ్ అండి. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం 41 క్వశ్చన్ చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ రిలేటెడ్ టు ద రివోల్ట్ ఆఫ్ 1857?
సో సేమ్ క్వశ్చన్ చూడండి. భగత్ హాజర్ మహల్ చూసుకుని కున్వర్ సింగ్ చెప్పుకున్నాం. ఉద్దమ్ సింగ్ కాదు. మౌలానా సహముదుల్లా ఇది రైట్. సో ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ డైనస్టీ సపోర్టెడ్ ద బ్రిటిష్ మ్యాక్సిమం డ్యూరింగ్ ద 1857 ఫ్రీడమ్ మూవ్మెంట్? విచ్ డైనీ సపోర్టెడ్ బ్రిటిష్ మ్యాక్సిమం డ్యూరింగ్ 1857 ఫ్రీడమ్? ఏ డైనస్టీస్ అనేది బ్రిటిష్ వారికి సహాయం అందించాయి? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి చెప్పండి. హోల్కర్సా, భోస్లేసా, లోడీసా, స్కిండియాస్ ఆఫ్ గోల్వారా అంటే ఆప్షన్ ఏ స్కిండియాస్ ఆఫ్ గోల్వార్ అండి. వీళ్ళు బ్రిటిష్ వారికి సాధారణంగా చాలా హెల్ప్ చేయడం అయితే గమనించవచ్చు 1857లో. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం the educated middle class in India opposed the revolt of 1857, support the revolt of 1857, remained the neutral of the revolt, and fought against the native rulers. 1857 అనేది యాక్చువల్గా చెప్పాలంటే నాట్ ఎ పీపుల్ వార్ అండి. ఇది జమీందారుల మధ్యన జరిగింది కాబట్టి మిడిల్ క్లాస్ ప్రాతినిధ్యం అనేది కంపారిటివ్లీ అదర్ మూవ్మెంట్తో పోల్చుకుంటే పెద్దగా ఏమి ఉండదు. అందుకోసం రిమైన్ న్యూట్రల్ టు ద రివోల్ట్ అనమాట. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే ఈ 1857 రివోల్ట్ అనేది ఎక్కువగా డల్హౌసీ పెట్టిన పాలసీస్ కారణంగా ఎక్కడైతే తన రాజ్యాలు పోతున్నాయో, అంటే నథింగ్ బట్ సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే రాజ్య కుటుంబీకులు ఉంటారో, రాజ్యానికి సంబంధించిన కుటుంబీకులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన వారుగా మనం చెప్పుకోవచ్చు అనమాట 1857. అందుకోసం ఇక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది న్యూట్రల్గా ఉండిపోయింది. బట్ 1905 నుండి 1920, 1930, 1942 ఈ వార్స్లో మనకి ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు లేకపోతే మనకి ఇండిపెండెన్స్ వచ్చేది కాదు. సో వీఆర్ ద పిల్లర్స్ ఫర్ దట్. మనం ఇప్పుడు ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే మ్యాక్సిమం. నేను లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్నే. సో ఐ నో మిడిల్ క్లాస్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. బట్ వన్ థింగ్ ఒకటి తప్ప ఏంటంటే సేవింగ్స్. అది సరదాగా పోతుందండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద టెరిటరీ వాజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ద రివోల్ట్ 1857? సో కింది వాటిలో ఏది 1857 సంబంధించినంత వరకు ఎఫెక్ట్ కాలేదు? ఝాన్సీయా, చిత్తూరా, జగదీష్పురా, లక్నో? సింపుల్గా చెప్పొచ్చు ఝాన్సీ అయిపోయింది, జగదీష్పూర్ అయిపోయింది, ఎందుకంటే మెయిన్ అది. లక్నో అయిపోయింది. సో ఆప్షన్ 44కి ఏమవుద్ది ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. చిత్తూరు అండి. చిత్తూరు బి ఈజ్ ద రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం 45th క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద 1857 రివోల్ట్ దగ్గర? ఎవరండి అంటే లార్డ్ డల్హౌసీ, మింటో, కానింగా, బెంటింగా? చెప్పండి. ఎగ్జాక్ట్లీ లార్డ్ కానింగ్ అండి. లార్డ్ కానింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి. హూ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద సిపాయి ముటిని? అగైన్ ఐమ్ టెలింగ్ యూ 46th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుద్దంటే మనకి లార్డ్ కానింగ్ అండి. ఏ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అట్ ద ఎండ్ ఆఫ్ ద 1857 రివోల్ట్ హూ వాజ్ ద బ్రిటిష్ కమాండింగ్ ఆఫీసర్ అట్ ద బారక్పూర్? బారక్పూర్ దగ్గర 1857 ఎండ్లకు వచ్చేసరికి ఎవరు కమాండింగ్ ఆఫీసర్గా ఉండేవారు? 47th క్వశ్చన్ చూడండి. 47th క్వశ్చన్ మనకి ఏమవుతుందంటే హెర్సే అండి. ఆన్సర్ ఏమవుతుందంటే హెర్సే. సో హెర్సే is the right answer for this. And 48th question చూడండి. Who was the made Allahabad emergency headquarters in 1857? లార్డ్ కానింగా, కార్న్వాల్సా, వెల్లెస్లే, విలియం బెంటింకా? సో 1857 వార్లో అలహాబాద్ని ఎమర్జెన్సీ హెడ్ క్వార్టర్స్గా ఎవరు నియమించారు అంటే కానింగా, కార్న్వాల్సా, వెల్లెస్లే, విలియం బెంటింకా? సింపుల్గా చెప్పుకోవచ్చు. లాజిక్ అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 48 అఫ్ కోర్స్ కానింగ్ అయి ఉంటారు. ఎందుకంటే ఆ టైంలో ఎవరు గవర్నర్ జనరల్? కానింగే కాబట్టి కానింగ్ అయి ఉంటారు. ఓకే, ఆప్షన్ ఏ. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 49thలో హూ వాజ్ ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ డ్యూరింగ్ 1857 టైంలో? బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే చర్చిలా, పెలనుసా, అట్లియా, గ్లాన్స్టోనా? చెప్పండి. ఎగ్జాక్ట్లీ పామ్స్ట్రాన్ అండి. పామ్స్ట్రాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ వాజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద 1857 రివోల్ట్? ఫెయిల్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటి? ల్యాక్ ఆఫ్ హిందీ ముస్లిం యూనిటీ, ల్యాక్ ఆఫ్ కామన్ స్ట్రాటజీ అండ్ సెంట్రల్ ఆర్గనైజేషన్, ఎఫెక్ట్ ఆఫ్ ద విత్ ఇన్ ద లిమిటెడ్ ఏరియా, నాన్ పార్టిసిపేషన్ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్? ఆప్షన్ డి అనేది రాంగ్. ఎందుకు ల్యాండ్ లార్డ్స్ ఫైట్ చేశారు. ల్యాక్ ఆఫ్ హిందూ ముస్లిం యూనిటీ, నో, హైయెస్ట్ యూనిటీ అనేది అప్పుడే ఉండింది. సో ఆప్షన్ 50th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుద్ది?
ఎస్, ల్యాక్ ఆఫ్ కామన్ స్ట్రాటజీ. ఎగ్జాక్ట్లీ. ఎవరు మట్టుగా వాళ్ళు ఆ యుద్ధాన్ని చేసుకున్నారు తప్ప ఒక కామన్ స్ట్రాటజీతో కామన్ గోల్తో యుద్ధం చేయకపోవడం వల్ల సో ఓడిపోవడం అయితే గమనించవచ్చు అనమాట. అదే అందరూ కలిపి ఒకేసారి యుద్ధం చేసుంటే ఈ పాటికి 1857లోనే మనకి ఇండిపెండెన్స్ వచ్చేదేమో. హూ నోస్, వచ్చేదేమో. యూనిటీ అప్పుడు ల్యాక్ ఆఫ్ యూనిటీ వల్ల అలా తయారైందన్నమాట. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇప్పటికి 50 క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నామండి వెరీ ఫాస్ట్గా. నథింగ్ 35 మినిట్స్లో 50 క్వశ్చన్ డిస్కస్ చేయడం అనేది చాలా ఫాస్ట్గా మనం చేసుకుంటున్నాం. బికాస్ ఆఫ్ యూ గైస్, బికాస్ మీరు బాగా వింటున్నారు. అలాగే గ్రాస్ పవర్ ఎక్కువగా ఉంటుంది, అందుకోసం నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఫాస్ట్గా ఇస్తున్నాను. దట్ బికాస్ వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. అలానే ఇప్పటివరకు లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయక తప్పదండి. ఐఎమ్ డిమాండింగ్, ఐఎమ్ రిక్వెస్టింగ్, వాట్ ఎవర్ యూ కెన్ టేక్ ఇట్. బట్ లైక్ చేయడం మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నియర్లీ 80% అండి, 180 మంది కూడాను మన వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. ఎందుకండి? సబ్స్క్రైబ్ చేసినంత మాత్రాన మీకు ఏమైనా పోయేదేం లేదు కదా. రేదర్ మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇప్పుడు మాకు 5K దగ్గరలో ఉన్నాం. దయచేసి 5K రీచ్ అయినట్లు చూడండి. మాది న్యూ ఛానల్. అలా అని చెప్పేసి మీకు కంటెంట్ ఇవ్వడంలో ల్యాక్ చేయడం లేదు కదా. ఆల్మోస్ట్ ఈ 3 మంత్స్లోనే నియర్లీ 200 వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుందండి. బికాస్ ఓన్లీ ఫర్ ద ఎడ్యుకేషనల్ కోసం, మీకోసం. దయచేసి మీరు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోవద్దండి. ఎందుకంటే 80% వరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దయచేసి చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసి చూడండి ఇప్పుడు. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 51st క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫ్రీడమ్ స్ట్రగుల్ 1857 ఫెయిల్డ్ బికాస్ 1857 యుద్ధం అనేది, ముట్టని అనేది, తిరుగుబాటు అనేది ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి? దీనికి ఆన్సర్ చేయండి. దేర్ వాజ్ ల్యాక్ ఆఫ్ ద యూనిటీ ఆఫ్ పర్పస్ ఆఫ్ ఇండియన్ సెపాయ్. జనరల్ నేటివ్ కింగ్స్ సపోర్టెడ్ బ్రిటిషర్స్. బ్రిటిష్ సోల్జర్స్ ఆర్ వేర్ బెటర్ అంటే బెటర్ ఎక్విప్మెంట్ ఆర్గనైజ్డ్ బై ద రాటర్. డి ఆల్ ఆఫ్ ద అబవ్. విచ్ వన్ విల్ బి ద రైట్ ఆన్సర్? ఆఫ్ కోర్స్ డి ఆల్ ఆఫ్ ద అబవ్ అండి. నెక్స్ట్ ఓన్లీ వన్ అనేసరికి మనకి వేరు, బట్ అన్నీ కూడా రైట్ ఆన్సర్ అవుతాయి. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే the British were able to suppress the uprising of 1857 at Rajput State because Rajput Stateలో 1857 ఈజీగా సప్రెస్ చేయడానికి కారణం ఏంటి? The local Rajput was did not support the revolutionary. The educated middle class supported the British. The soldiers of cantonment was not prepared to accept the leadership of the revolution from the outside of Rajasthan. The newspaper could not project to the true aim of the revolution. సో దీనికి ఆన్సర్ ఏమవుద్ది? సో న్యూస్ పేపర్ కోసం పక్కన పెట్టండి. ఎస్, ద లోకల్ రాజ్పుట్ లోడ్ డిడ్ నాట్ సపోర్ట్ ద రెవల్యూషనరీ. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దస్ 52 క్వశ్చన్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 53rd క్వశ్చన్. హూ కాల్ ద రివోల్ట్ ఆఫ్ 1857 యాజ్ ఎ కాన్స్పిరెన్సీ? ఎవరు 1857ని కాన్స్పిరెన్సీగా పిలవడం జరిగింది? సర్ జేమ్స్ ఔట్రమ్ అండ్ టైలర్, సర్ జాన్ లారెన్స్, టిఆర్ హోమ్స్. ఎవరండి? ఎస్, సర్ జేమ్స్ ఆట్రమ్ అండి అండ్ డబ్ల్యూ టైలర్. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఈ వీళ్ళు కాన్స్పిరసీగా చెప్పడం అయితే జరిగింది 1857ని. అలానే మోడర్న్ హిస్టోరియన్ హూ కాల్డ్ as a revolt 1857 as the first independence war was. సో ఎవరు 1857ని ఫస్ట్ ఇండిపెండెన్స్ వార్గా ప్రకటించడం అయితే చెప్పడం అయితే జరిగింది? ఆర్సి ముజుందారా, ఎస్ఎన్ సేన, విడి సావర్కర్, అశోక్ మెహతా. ఆఫ్ కోర్స్ ఎవరైనా చెప్పేస్తారు విడి సావర్కర్. వినాయక్ దామోదర్ సావర్కర్ ఇస్ రైట్ ఆన్సర్. అలానే వినాయక్ దామోదర్ సావర్కి ఒక చిన్న కథ ఉందండి. ఒక వ్యక్తి మొట్టమొదటిసారిగా 2 శిక్షలకి ఒకేసారి శిక్షార్హుడిగా 2 శిక్షలు కలిపి ఒకేసారి ఇతని మీద వేయడం జరిగిందనమాట. అందుకోసమే ఒక ఒక ఒకే ఒక సంఘటనలో 2 శిక్షలకి గురైన మొదటి ఇండియన్ కూడా వీడి సావర్కర్ గారే. ఇతనికి భారతరత్న కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో 54th సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే the first Indian to write Indian language of the causes of the uprising of 1857 was. The first Indian to write in Indian language on the causes of the uprising of 1857. ఈ 1857 ముట్టనికి అది సిపాయిల తిరుగుబాటుకి సంబంధించిన కారణాలు ఏటో మొట్టమొదటిసారిగా రాసిన వారు ఎవరు అని అడిగితే సయ్యద్ అహ్మద్ ఖాన్, వీడి సావర్కర్, బంకిం చంద్ర చటర్జీ, నన్ ఆఫ్ ది అబవ్. చెప్పండి. ఎస్, సయ్యద్ అహ్మద్ ఖాన్ అండి. సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. అలానే మీరు గమనించినట్లయితే 56 క్వశ్చన్ చూడండి. ద స్టేట్మెంట్ దట్ సో కాల్డ్ ఫస్ట్ నేషనల్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ వాజ్ నేదర్ ఫస్ట్ నార్ నేషనల్ నార్ ఏ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అసోసియేటెడ్. ఇది ఫస్ట్ది కాదు, అలానే ఇది జాతీయది కాదు,
ఇది నేషనల్ సంబంధించింది కూడా ఫస్ట్ కాదు అని చెప్పిన వారు ఎవరు? ఆర్సి ముజుందారా, ఎస్ఎన్ సేన, తారాచంద, విడి సావర్కర్. దీన్ని చూసుకున్నట్లయితే ఆర్సి ముజుందార్ అండి. ఆర్సి ముజుందార్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. దీనికి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మీరు గమనించినట్లయితే నెక్స్ట్ మన క్వశ్చన్ చూసుకున్నట్లయితే హూ వాజ్ ద ప్రామినెంట్ ఇండియన్ హిస్టోరియన్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ద 1857 రివోల్ట్ యాజ్ అ రెవల్యూషన్? కింది వాటిలో ఎవరు ఈ 1857 రివోల్ట్ని రెవల్యూషన్గా భావించలేదు? తారాచంద, ఎస్ఎన్ సేన, సావర్కర్, ఆర్సి ముజుందారా అంటే అఫ్ కోర్స్ ముజుందార్ అండి. ఎందుకంటే ఇతను ఒక వ్యాఖ్యానం చేశారు. 1857 రివోల్ట్ అనేది మొదటిది కాదు, జాతీయంగా కలిగింది కాదు, అలానే భారతదేశం మొత్తం పార్టిసిపేట్ చేయలేదని చెప్పడం ద్వారా మనకి సింపుల్గా లాజిక్ని మనం కనెక్ట్ చేయొచ్చు. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 58th మ్యాచ్ చూడండి. బఖ్త్ ఖాన్, మౌలానా అహ్మదుల్లా, కున్వర్ సింగ్, నానా సాహెబ్. ఇక్కడ చూడండి కున్వర్ సింగ్, బఖ్త్ ఖాన్. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే కున్వర్ సింగ్ ఆరా అండి. ఆరా అంటే కున్వర్ సింగ్ 3 ఉండాలి, అంటే C3 ఉండాలి. C3 C3 ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్ అండి. 58th క్వశ్చన్కి ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. సో 4 1 3 2. సో బఖ్త్ ఖాన్ దేనికి సంబంధించి? ఢిల్లీ అండి. బఖ్త్ ఖాన్ ఢిల్లీ. మౌలానా అహ్మదుల్లా దేనికండి? మౌలానా అహ్మదుల్లా అవధ్ అండి. అవధ్. కున్వర్ సింగ్ కోర్స్ ఆరా అండ్ నానా సాహెబ్ కాన్పూర్. సో ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 59th క్వశ్చన్. మ్యాచ్ ద లిస్ట్ 1 చూసుకుంటే ఝాన్సీ, లక్నో, కాన్పూర్, ఫైజాబాద్. సో మౌలానా అహ్మద్ షా మనకు తెలుసు. మౌలానా అహ్మద్ షా, అజముదుల్లా ఖాన్, బేగం హజరత్ మహల్. బేగం హజరత్ మహల్ ఎక్కడండి? ఎగ్జాక్ట్లీ బేగం హజరత్ మహల్. చెప్పండి. మౌలి అహ్మదుల్లా. మౌలి అహ్మదుల్లా ఎక్కడంటే ఫైజాబాద్ అండి. డి ఫస్ట్ది డి. నథింగ్ బట్ ఫస్ట్ది ఏమవుతుంది? డి అనేసరికి 4 ఆప్షన్లు ఏదో ఒకటి రావాలి. అంటే ఏ కానీ బి కానీ రెండిట్లో ఏదో ఒకటి రావాలి. 59th క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఆప్షన్ ఏ 4321 అండి. 4321. సో ఝాన్సీ చూసుకున్నట్లయితే మనకి రాణి లక్ష్మీబాయి ఆఫ్ కోర్స్. తర్వాత 3 చూసుకోండి. ఈ ఫైజాబాద్ దేనికి సంబంధించింది? మౌలానా. అంటే లాస్ట్లో వచ్చేసరికి టీ రావాలి. ఇది సరిపోయింది, ఇది సరిపోయింది. తర్వాత చూసుకుంటే మనకి ఈ లక్నో సంబంధించినంత వరకు ఎవరండి? లక్నోకి సంబంధించినంత వరకు మనకి అజముల్లా ఖాన్ అండి. అజముల్లా ఖాన్. ఓకే. సో లైక్ దట్ 4321 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్. దీనికి 60th క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 61st క్వశ్చన్ చూడండి. అసెషన్ ఇచ్చాడు. ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 ఫెయిల్డ్ టు సెక్యూర్ ఫ్రీడమ్ ఫ్రమ్ బ్రిటిష్ గవర్నమెంట్. The leadership of Bahadur Shah Jafar did not have popular support most of the Indian rules of the Indian states. ఈ రెండు కూడా క్వశ్చన్స్ అడగడం అయితే జరిగింది. దీనికి ఆన్సర్ ఏమవుద్దో చెప్పండి. ఎస్, ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఫెయిల్ టు సెక్యూర్ ద ఫ్రీడమ్. ఎగ్జాక్ట్లీ. ఎందుకు ఫెయిల్ అయిపోయింది? ఎందుకంటే ఎవరికైతే సపోర్ట్ అయితే దొరకలేదనమాట. సో రెండు కూడా రైట్ అవుతుంది. అసెషన్, రీజన్ రెండు కూడా రైట్ అవుతుంది. ఆప్షన్ ఏ బోత్ ఏ అండ్ రైట్. బోత్ ఏ అసెషన్ అండ్ రీజన్స్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 62nd క్వశ్చన్ చూడండి. 62nd క్వశ్చన్ చూసుకున్నట్లయితే హూ ఇస్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద రివోల్ట్ ఆఫ్ 1857? ఎవరు 1857లో మనకి ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేదు? ఫార్మర్సా, ల్యాండ్ లార్డ్స్? ల్యాండ్ లార్డ్స్ అయితే కాదు. ఆప్షన్ 4 డిలీట్ చేసేసేయండి. సో మనకి సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఎవరు పార్టిసిపేట్ చేయలేదు అని అడిగారనమాట. ఎవరు పార్టిసిపేట్ చేయలేదని అడిగితే దీనికి ఆన్సర్ ఏమవుద్ది చెప్పండి. ఎగ్జాక్ట్లీ 1857కి వచ్చేసరికి ఎవరు పార్టిసిపేట్ చేయలేదు అని అడిగారు. ఎగ్జాక్ట్లీ. దీనికి ఆన్సర్ చెప్పండి. 62nd క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే which part of the Bihar was unaffected within the revolt of 1857? సో ఈ బీహార్లో ఏ ప్రాంతం అనేది ఎఫెక్ట్ అయితే జరగలేదు? దాన్పురా, పాట్నానా, ఆరానా, ముజఫరా, బొగరా అని చూసుకుంటే ఆరా అనేది జరిగిందండి. ఆరా కోసం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి ఆరాలో వచ్చేసరికి ఎవరండి? కున్వర్ సింగ్. బీహార్ సంబంధించి బీహార్ సింహం అని అంటాం కదా, అర్రా అనేది ఉంది. సో 3 ఎక్కడ ఉందో అవన్నీ డిలీట్ చేసేవచ్చు.
సో 3 డిలీట్ చేసిన వెంటనే మనకి 63rd క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఓన్లీ 5 అండి. మిగతావన్నీ కూడాను మనకి 1857లో రివాల్ట్ అవుతుంది. బట్ ముంగేర్ అనే ఏరియా మాత్రం అవ్వలేదన్నమాట. ఓన్లీ 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ బ్రిటిష్ ఆఫీసర్స్ లాస్ట్ దే లైఫ్ ఇన్ లక్నో. లక్నో దగ్గర ఎవరు తన లైఫ్ను కోల్పోయారు? జాన్ నికల్సన్నా, నేలా, హ్యావ్లాకా, హెన్రీ లారెన్సా? ఎవరండి? ఎస్, ఇక్కడ జాన్ నికల్సన్ తప్ప నెయిల్, హ్యావ్లాక్ అండ్ హెన్రీ లారెన్స్ ఈ ముగ్గురు కూడాను వాళ్ళ యొక్క లైఫ్ను అయితే పోవడం అయితే గమనించవచ్చు లక్నో దగ్గర. సో ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫైనల్ క్వశ్చన్ మన ఈ ఈ రివోల్ట్ 1857 రివోల్ట్లో ఫైనల్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ వాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్వీన్ విక్టోరియా ప్రొక్లమేషన్ 1858 అండి. సారీ, ఇది 1858. The disclaim the any intention to the annex the Indian state, to place the Indian administration on the British crown, to regulate the East India Company trade within India. ఏది రైట్ ఆన్సర్ అవుతుంది 65th క్వశ్చన్కి? చూసుకున్నట్లయితే టు రెగ్యులేట్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రేడ్ ఇన్ ఇండియా అది జరగదండి. ఆప్షన్ 1 అండ్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. సో దీంతో మనకి నియర్లీ 65 క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేయడం అయితే జరిగిందండి. నియర్లీ 40 మినిట్స్లోనే మనం 65 క్వశ్చన్స్ని అయితే డిస్కస్ చేయడం అయితే గమనించవచ్చు. సో ఎవరైతే ఈ వీడియోని ఇప్పటివరకు చూస్తున్నారో దయచేసి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ అండి. ఈవెన్ యూ హ్యావ్ టు సే టు థ్యాంక్స్ టు మీ, ఐ నో, బికాస్ ఐఎమ్ షోయింగ్ సమ్ యాటిట్యూడ్ అనుకోవచ్చు. బట్ ఎందుకంటే ఇన్ని క్వశ్చన్స్ కూడాను ఇంత తక్కువ టైంలో తొందరగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఫినిష్ చేసినట్లయితే మీరు కూడా వేరే టాపిక్కి వెళ్ళచ్చు. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ టు దట్ యు ఆర్ వాచింగ్ టిల్ నౌ. అండ్ ఇప్పటి వరకు మీరు వాచ్ చేసినట్లయితే ఇప్పటికీ లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇలాంటి మోడల్ పేపర్స్ మరిన్ని కావాలంటే కామెంట్ సెక్షన్లో మాత్రం చూడండి. అలానే దయచేసి ఈ వీడియోకి నియర్లీ 200 లైక్స్ అయినా రావడానికి ట్రై చేయండి. ఇంకో విషయం ఏంటంటే మీకు ఈ మోడల్ పేపర్ ఎలా అనిపించిందో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు. అలానే ఏ క్వశ్చన్స్ చేయమన్నానో ఆ క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి పీడిఎఫ్ కావాలన్నా విటమిన్ ఐఏఎస్ అని టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి అక్కడ జాయిన్ అయినట్లయితే మీకు ఈ క్లాస్ నోట్స్ అన్నీ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.